ఈ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, అరే ఈ మూవీని థియేటర్‌లో ఎందుకు మిస్ అయినా అని చెప్పేసి మాత్రం డెఫినిట్‌గా రిగ్రెట్ ఫీల్ అయినా. 'షీప్ డిటెక్టివ్' ఈ మూవీ వచ్చేసి మనకు రీసెంట్‌గానే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్‌లో అయితే మూవీ స్ట్రీమ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడలేదు అంటే మాత్రం సో నాదొక స్పెషల్ రిక్వెస్ట్ అనుకోండి. మూవీ అనైతే మీరు చూడండి. మూవీ మాత్రం నాకు బాగా అనిపించింది. బాగా నచ్చింది. ఓకే. ఇక మూవీ ప్లాట్ విషయానికి లైక్ స్టోరీ విషయానికొస్తే మాత్రం ఈ మూవీలో షెపర్డ్ ఉంటారు. అంటే లైక్ ఒక గొర్రెల కాపరి అనుకోండి. సో అతనికి సమ్ సర్టెన్ గొర్రెలు ఉంటాయి. సో అతను వాళ్ళతో అంటే ఆ గొర్రెలతో బాండింగ్ అనేది బానే ఉంటుంది. డైలీ డైలీ లేవ్వడము, ఆ గొర్రెల్ని మేతకు తీసుకెళ్లడం, లైక్ వాళ్ళకి ఫుడ్ పెట్టడం. సో మళ్ళీ ఆ గొర్రెలకు స్టోరీస్ అనేది డైలీ వినిపించడం. మళ్ళీ వాళ్ళు గొర్రెల్ని లైక్ ఒక ప్లేస్‌లో పెట్టేయడం. మళ్ళీ ఇతను పడుకోవడం. సో డైలీ ఇలానే రొటీన్ నడుస్తూ ఉంటుంది. బట్ సమ్ డే ఒకరోజొచ్చేసి ఆ యొక్క షెపర్డ్ ఎవరైతే ఉంటారో గొర్రెల కాపరి అతనైతే చనిపోవడం జరుగుతుంది. ఓకే. సో మరి ఎలా చనిపోయాడు ఏంటి అని చెప్పేసి అక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. బట్ ఆ ఇన్వెస్టిగేషన్ చేసేది మనుషులు కాదు. ఆ గొర్రెలే ఇన్వెస్టిగేషన్ చేస్తాయి. ఓకే. మీకు డౌట్ రావచ్చు. ఏంటి? అరే గొర్రెలు ఇన్వెస్టిగేషన్ చేయడం ఏంటి అసలుకి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అసలు ఇది పాసిబులేనా అని చెప్పేసి మీకు రావచ్చు. బట్ ట్రస్ట్ మీ, డెఫినెట్‌గా మీరు ఒకవేళ మూవీ చూస్తే మాత్రం మీకు లైక్ ఇదేం పాసిబుల్ రా అని మీరు అనుకోవచ్చు. బట్ మూవీని మూవీలా చూడండి. ఓకే. బట్ మూవీలో ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ సీన్స్ మాత్రం డెఫినెట్‌గా మీకు నచ్చుతాయి. అండ్ ఈ మూవీ మీరు అనుకోవచ్చు షీప్ డిటెక్టివ్ కదా! మరి షీప్ డిటెక్టివ్ అంటే ఇదేమన్నా మూవీ మొత్తం సీరియస్ నోట్‌లో ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మూవీ మాత్రం సీరియస్ నోట్‌లో ఉండదు. కామెడీ నోట్‌లోనే ఉంటుంది. అంటే లైక్ మొత్తం కామెడీ లైక్ హ్యూమర్ అనేది మూవీలో బావుంటుంది. మీకు మూవీ అనేది మాత్రం ఎక్కడ బోర్ రాదు. ఓకే. నాది గ్యారంటీ. నేనైతే చెప్తున్నా. నేను చూసి చెప్తున్నా. నాది గ్యారంటీ. ఓకే. మూవీ మాత్రం ఒక్కసారి మీరు మూవీ స్టార్ట్ చేశారనుకోండి, మూవీ అయిపోయేంత వరకు మాత్రం మీరు ఆపరు. ఎందుకంటే మధ్యలో కొన్ని ఫన్నీ థింగ్స్ ఉంటాయి. సో ఆ ఫన్నీ థింగ్స్ వల్ల మీకు మూవీ అనేది మీకు బాగా నచ్చుతుంది. సమ్ సర్టెన్ పాయింట్‌లో మీకు అర్థమైపోతుంది లైక్ ఎవరు చంపారు ఏంటి అని చెప్పేసి. బట్ మీకు కొద్దిగంత కన్‌ఫ్యూజన్ అయిపోతే మాత్రం ఇక లాస్ట్ వరకు మీరు మూవీ అనేది చూడాల్సిందే. సో మొత్తం మూవీ అనేది మీరు చూసేస్తే మాత్రం మీకు డెఫినిట్‌గా ఎవరు ఏం చేశారు ఏంటి అని చెప్పేసి మీకు డెఫినిట్‌గా లాస్ట్‌కి వచ్చేసి తెలిసిపోతుంది. ఇక ఇందులో యాక్ట్ చేసింది హ్యూ జాక్మన్ ఏందో దాని పేరు నాకు తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు డెడ్‌పూల్ వర్సెస్ వోల్వరిన్ మూవీ చూస్తుంటే వోల్వరిన్‌లో యాక్ట్ చేశారు కదా! అంటే వోల్వరిన్ క్యారెక్టర్ చేశారు కదా! సో అతనే ఇందులో యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఐ థింక్ గొర్రెల్ని నాకు తెలిసి నిజమైన గొర్రెలు ఇందులో పెట్టలేదనుకుంటే దాన్ని మొత్తం సీజీ చేశారేమో ఐ థింక్ కనిపిస్తుంది మీకు. మీకు క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది కూడా. అండ్ వేరే యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం వేరే యాక్టర్ల పేరు నాకు అంతగా తెలీదు. నన్ను అడగకండి. నాకు తెలిసిన క్యారెక్టర్ ఆ మెయిన్ క్యారెక్టర్ ఒక్కలే. బట్ స్టోరీ మాత్రం కొద్దిగా అంత గ్రిప్పీగానే ఉంటుంది. సో మరీ సీరియస్ నోట్‌లో కాకుండా మొత్తం ముందు చెప్పినట్టుగానే కామెడీ వేలో ఉంటుంది. అండ్ మీకు ఏమంటారు ఇందులో ఫుల్ ఒక రేంజ్ యాక్షన్ సీన్స్ అటువంటివి మాత్రం ఏముండవు. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఇన్వెస్టిగేషన్ మూవీస్, డిటెక్టివ్ మూవీస్ ఏ విధంగా ఉంటాయో సో ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. బట్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసేది ముందు చెప్పినట్టుగానే గొర్రెలు అనేటివి ఇన్వెస్టిగేషన్ చేస్తాయి. ఓకే. సో నెట్‌ఫ్లిక్స్ అంటున్నా. అమెజాన్ ప్రైమ్‌లో మూవీ అనేది స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. ఓకే. ఒకవేళ మీరు ఫ్రీ ఉంటే జస్ట్ గో అండ్ వాచ్ ద మూవీ. ఒకవేళ మూవీ చూసొచ్చి ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అన్నా, ఒక కామెంట్ అన్నా, లేకపోతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకో. ఓకే. సో ఉంటా. అప్పటి వరకు దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.